మరో 4 రోజుల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ కల్కి 2898 AD ఆడియన్స్ ముందుకొచ్చేస్తుంది. మేకింగ్ టేకింగ్ పరంగానే కాదు, బడ్జెట్ పరంగాను కల్కియే ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ అంటున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా పేమెంట్స్, ప్రొడక్షన్ కాస్ట్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కల్కి 2898 AD ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ. 600 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించినట్టుగా మేకర్స్ తెలిపారు. అయితే ఈ బడ్జెట్లో దేనికి ఎంత ఖర్చు పెట్టారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ముఖ్యంగా బిగ్గెస్ట్ ఎవర్ స్టార్ కాస్ట్తో రూపొందించిన సినిమా కావడంతో తారల పారితోషికాల మీద గట్టిగా చర్చ జరుగుతోంది. కల్కి సినిమా కోసం హీరో ప్రభాస్ 150 కోట్ల పారితోషికం అందుకున్నారట. ఇక కీలక పాత్రల్లో నటించిన మూవీ లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ చెరో 30 కోట్లు తీసుకున్నారు అన్నది ఫిలిం నగర్ అప్డేట్. దీపికకు 20 కోట్లు, ఇతర నటీనటులకు మరో 20 కోట్లు ఇచ్చారట. అంటే ఓవరాల్గా తారల పారితోషికాలకే 250 కోట్ల బడ్జెట్ కేటాయించింది కల్కి టీం. ప్రొడక్షన్ కోసం కూడా భారీగానే ఖర్చు చేశారు. పూర్తిగా ప్రస్తుత పరిస్థితులకు సంబంధం లేని కథ కావటంతో ప్రతి ఒక్క షాట్ సెట్లోనే తీయాలి. అందుకే భారీ సెట్స్ని డిజైన్ చేయించారు. ఫ్యూచర్ వెహికల్స్, వెపన్స్ని డిజైన్ చేయడం కోసం ఇంజనీర్స్ హెల్ప్ తీసుకున్నారు. హీరో వాడే కార్ బుజ్జి కోసం 6 కోట్ల దాకా ఖర్చు చేశారు. అన్ని కలుపుకొని ప్రొడక్షన్ ఖర్చే 200 కోట్లకు చేరిందట. ఇంత భారీ సినిమా కావటంతో పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా అదే స్థాయిలో ఖర్చయింది. దేశ విదేశాల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేశారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ కోసం చాలా విదేశీ కంపెనీలు పనిచేశాయి. వీటన్నింటికి కలిపి 150 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారు అన్న టాక్ వినిపిస్తోంది. ఓవరాల్గా నాగశ్విన్ ఇమాజినేషన్ నుండి వచ్చిన కథ తెర మీదకి రావడానికి దాదాపు 600 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు.